elimination, find s, learning concept. So only these are the important topics in fourth unit. So coming to fifth, so we'll start fifth unit. So first part is what is meant by decision tree and how do you represent decision tree. So how do you classify decision tree? So generally what is meant by decision tree? ఈ డెసిషన్ ట్రీ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఉంది డేటా స్ట్రక్చర్స్లో. ఐడియా ఉంది ఎవరికైనా? డెసిషన్ ట్రీ ఉందా లేదా? సో దిస్ ఈజ్ ఆల్సో డెసిషన్ ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ పార్ట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మెనీ అదర్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మెనీ అదర్ సబ్జెక్ట్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్. మీకు ఫర్దర్గా వెళ్ళేసరికి మళ్ళీ మీకు DWDM అని చెప్పి ఒక న్యూ సబ్జెక్ట్ వస్తుంది ఇన్ 2-2. దేర్ ఆల్సో విల్ సీ దిస్ decision making or decision tree. So same, so why we use decision tree? మన decision tree దేనికోసం యూజ్ చేస్తామండి? కెన్ సమ్వన్? we use decision tree for classification purpose. We use decision tree for classification purpose where we have nodes, sub nodes and leaf nodes. where we have main nodes, node, node, sub node and leaf node. Okay, so parent node is the starting node and either sub nodes untayo this will be the branches and leaf node will be the last node. Leaf node will be the last node. So where beyond the leaf node you cannot classify the tree. Beyond the leaf node you cannot classify the tree. అంటే లీఫ్కి మించి మనం ట్రీ అనేది మనం క్లాసిఫై చేయలేం. లాస్ట్ పాయింట్ ఈజ్ ఓన్లీ లీఫ్ నోడ్ స్టార్టింగ్ విత్ ద రూట్ నోడ్. రూట్తో స్టార్ట్ అవుతుంది, బ్రాంచెస్ వస్తాయి, సబ్ నోడ్స్ వస్తాయి, లాస్ట్లో లీఫ్తో ఎండ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం లీఫ్ నోడ్ టచ్ అవుతుందో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, సో అలానే మనకి ఒకే ట్రీకి తీసుకునేసరికి మనకు డిఫరెంట్ ఆర్ వీ హ్యావ్ మనీ లీఫ్ నోడ్స్. మనకి ఒక ట్రీకి తీసుకుంటే మనకి చాలా లీఫ్ నోడ్స్ ఉంటాయండి. You cannot specify them. So each node you take it as, or each leaf node you take it as an separate hypothesis. Okay, each leaf node మనం ఒక separate hypothesis కింద మనం కన్సిడర్ చేసుకుంటాము. And here we use if then condition. We use condition if then condition. అసలు మనం ఇవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వాలి అంటే, సో when it is represented in a graphical manner or in a tree manner, the humans can easily అండర్స్టాండ్. హ్యూమన్స్కి అర్థం అవడం కోసం మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ లేదా ఒక ట్రీ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ మనం తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ ట్రీ స్ట్రక్చర్ చూస్తారో ద హ్యూమన్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద టాపిక్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏదైతే ఏం జరుగుతుందని హ్యూమన్స్కి అర్థం అవుతుంది. ఓకే, సో హ్యూమన్ రీడబుల్ కానీ లేదా హ్యూమన్ అండర్స్టాండబుల్గా చేంజ్ చేయాలి కాబట్టి మనం ఈ ట్రీ కాన్సెప్ట్ తీసుకుంటాం. సో ఇందులో వచ్చేసరికి యూ హ్యావ్ different types of terminology that we use. So see, let's say this is the tree, this is the decision tree. So this is the subtree of the decision tree is divided into two parts and these are the leaf nodes. మనం ఎప్పుడైతే లీఫ్ నోడ్ రీచ్ అవుతామో ఫ్రమ్ దేర్ యూ కెనాట్ డిఫరెన్షియేట్ ఫర్దర్. ఫర్దర్గా మనం ఇంకా దాన్ని డిఫరెన్షియేట్ చేయలేం. ఎక్కడైతే మనకి లీఫ్ నోడ్ కనిపిస్తుందో అక్కడితో మనం టాపిక్ అనేది ఆపేస్తాం. ఓకే, ఆర్ డెసిషన్ ట్రీ అనేది ఎక్స్పాండ్ అవ్వడం ఆగిపోతుంది. ఏదైతే డిసిజన్ నోడ్స్ ఉంటాయో అవి మాత్రమే ఇంకా ఎక్స్పాండ్ అవుతా వెళ్తూ ఉంటాయి. సో సి వీ హ్యావ్ టెర్మినాలజీ ఆఫ్ రూట్ నోడ్. వాట్ ఈస్ రూట్ నోడ్? ద స్టార్టింగ్ పాయింట్ ఆర్ ద ఇనిషియల్ పాయింట్ ఆఫ్ ద ట్రీ వీ కాల్ ఇట్ యాజ్ రూట్ నోడ్. సో లీఫ్ నోడ్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ విచ్ ఫర్దర్ కెనాట్ బి సపరేటెడ్ ఆర్ విచ్ ఫర్దర్ కెనాట్ బి క్లాసిఫైడ్. ఇంకా దాన్ని ఫర్దర్గా మనం క్లాసిఫై అనేది చేయలేం. స్ప్లిట్టింగ్ మీన్స్ వాట్? డివైడింగ్ ద branch into two sub branches. Dividing the branch into two or more sub branches. Not only two, simply we can tell dividing the branch into or dividing an node into two or more sub branches. So what is branch and subtree? When you divide you get a new branch. That new branch you call it as subtree. When you divide an original or main node, then you will get a small or separate subtree or subnode that you call it as branch or subtree. So pruning, now you don't have the concept, but pruning generally happens because of the impurities. So మనకి ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఇంప్యూరిటీస్ మనం
తీసేయాలి. చూడండి వాటర్లో మీకు ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు, వాటిని రిమూవ్ చేస్తారు, ఫిల్టర్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, మన ట్రీస్లో ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఇంప్యూరిటీస్ మనం రిమూవ్ చేసే కాన్సెప్ట్ని వి కాల్ ఇట్ యాజ్ ప్యూరిటీ. Okay, so next one is parent node of child node. So when you separate them, sub node or subtree, you call it as child node. Okay, so see, this is the tree structure. So you'll have a decision node. The decision node is further classified into two decision nodes, and this decision node is having a leaf node, leaf node, leaf node, leaf node, and leaf node. So once we achieve leaf node, a particular branch అనేది further గా డివైడ్ అవ్వదు. ఓకే, సేమ్ ఇక్కడ మీరు అదే చూస్తున్నారు చూడండి, ఏదైతే డిసిజన్ నోడ్స్ ఉంటాయో అవి మాత్రం మనం డివైడ్ చేస్తున్నాం, కానీ ఏదైతే మనకి లీఫ్ నోడ్ ఉందో లీఫ్ నోడ్ మనం ఫర్దర్గా మనం డివైడ్ చేయడం లేదు. ఓకే, విల్ నాట్ డివైడ్. సో వేర్ లీఫ్ నోడ్లో జనరల్ విల్ హ్యావ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్, ఎస్ ఆర్ నో అలాంటి వాల్యూస్ మనం తీసుకుంటాం. సో ఫ్రమ్ దేర్ యూ విల్ నాట్ ఫర్దర్ క్లాసిఫై. సో టిల్ హియర్ అర్థమైందండి. అండ్ రిమెంబర్